ఆదిలాబాద్ ప్రాంత ప్రజానీకానికి రైల్వే ప్రయాణ సౌకర్యం మరింత మెరుగ్గానుంది. రెండో రైల్వే లైన్ కోసం మత్ఖేడ్ నుంచి ఆదిలాబాద్ మీదుగా పిప్పల్కుర్తి వరకు సర్వే పనులకు కదలిక వస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైళ్లు వేగంగా వెళ్లేలా ఆదిలాబాద్ మీదుగా విద్యుదీకరణ పనులు పూర్తి కాగా తాజాగా డంబ్లింగ్ లైన్ తెరమీదికి వచ్చింది. మహారాష్ట్రలోని ముద్గేడ్ జంక్షన్ నుంచి ఆదిలాబాద్ మీదుగా పిప్పల్కుర్తి వరకు 183 కిలోమీటర్ల రైల్వే లైన్ కు సర్వే మొదలు పెట్టడంతో ప్రజల్లో సులభతర ప్రయాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఏటా ఈ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే రైళ్ల వేగం పెంచేందుకు ఇప్పటికే విద్యుదీకరణ సిగ్నలింగ్ పనులు పూర్తవడంతో ప్రయాణం సులభతరంగా మారింది. ముద్గేడ్ నుంచి ఇతర ప్రాంతాలకు 2-3 లైన్లు ఉన్నప్పటికీ ఆదిలాబాద్ నుంచి మాత్రం ఒకే లైన్ ఉండడంతో ఎదురుగా రైళ్లు వచ్చేటప్పుడు డైవర్షన్ కోసం ఆగాల్సి వస్తోంది. ఈ మార్గంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చేది ఉండం, కోసాయి, మహారాష్ట్రలోని అంబాడి, కిన్వట్, బోధడి, సహస్రకుండ్, హిమాయత్ నగర్, బోకర్, ముద్గేడ్ వద్ద ఈ డైవర్షన్ కోసం 2-3 రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు. కానీ ఎదురుగా ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు వస్తే ఈ ప్రాంతాల్లో డైవర్షన్ కోసం 15 నిమిషాల నుంచి అరగంట వరకు ఆపాల్సి వస్తోంది. ఒక్కోసారి 2-3 స్టేషన్స్ లో రైలు ఆపాల్సి రావడంతో గమ్యం చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. గంటల తరబడి అక్కడే ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొత్త రైళ్ల పొడిగింపులు పెరుగుతుండటంతో రైల్వే ఉన్నతాధికారులు ఆ మార్గంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నెలల క్రిందటే కేంద్ర ప్రభుత్వం ఈ మార్గంలో డంబ్లింగ్ లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఆదేశించింది. రైల్వే సాంకేతిక బృందంలోని ఇంజనీర్లు 2 రోజుల క్రిందట ఏరియల్ సర్వే చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వే పూర్తయిన తర్వాత నిధుల మంజూరుకు అవకాశం ఉంది. ఇక్కడ రెండో లైన్ పూర్తయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు. తద్వారా ప్రయాణికులు అనుకున్న సమయానికి గమ్యానికి సులువుగా చేరుకోవచ్చు. దీనికి తోడు కొత్త రైళ్లు మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి. పైగా జంక్షన్ ప్రాంతమైన ముద్గేడ్ నుంచి అనేక మార్గాల్లో రైళ్లు నడుస్తుండటంతో అక్కడికి చేరుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో పాటు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిట్ లైన్ పనులు కూడా వేగంగా జరుగుతుండడం, త్వరలోనే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్ ప్రాంత ప్రజలకు రైల్వే ప్రయాణ సౌకర్యం మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. పునరుద్ధరణ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, రైల్వే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇప్పటికీ ఈ మీటర్ గేజ్తోని ప్రజలు అసౌకర్యంగా ఉన్నది ప్రయాణం, రైల్వే ప్రయాణం అనేది. ఇది డబుల్ రైల్వే లైన్ నిర్మాణంతో ట్రైన్స్ కూడా పెరుగుతాయి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. దీన్ని తక్షణంగా సర్వేకే పరిమితం చేయకుండా తక్షణంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది.